దొండకాయ రెసిపీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ నూనె దొండకాయ. చాలా టేస్టీ ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మా ఇంట్లో మేము నూనె దొండకాయ కర్రీ ఎలా తయారు చేసుకుంటామో ఈ వీడియోలో చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. నూనె దొండకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: ఫ్రెష్గా ఉండే దొండకాయలు 1/2 kg అయితే తీసుకున్నాము. వీటిని శుభ్రంగా కడిగి నేరుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటో తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. వీటన్నిటిని కట్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. మందపాటి కడాయి తీసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలన్నమాట. బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది నూనె దొండకాయ కర్రీ. ఈ విధంగా అయితే బాగా కలిపి చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి ఈ దొండకాయలు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్ది కారం ఎక్కువ తింటే ఇంక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. మేమైతే కొద్ది కారం తక్కువ తింటాం కాబట్టి లిమిట్గా వేసుకున్నాము. కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను నువ్వులు వేసుకొని వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఏది మాడిపోకుండా చిన్న మంట పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసి ఈ కొబ్బరి ముక్కలు కూడా కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి ఈ ధనియాలు కూడా దోరగా అయితే వేయించుకోవాలి. చిన్న మంట పెట్టుకొని మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగాయి. వీటిని వేరొక ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. వీటన్నిటిని బాగా చల్లారనిచ్చి మిక్సీలో ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి దొండకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇదండి దొండకాయ ముక్కలు అయితే మగ్గుతూ ఉన్నాయి. ఒకసారి కలిపి చూద్దాము. మాడిపోకుండా బాగా ఎర్రగా మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు ఆయిల్లో. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఎక్సలెంట్ కర్రీ. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఈ దొండకాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా ఎర్రగా అయితే దొండకాయ ముక్కలు వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేయకూడదు. ఈ విధంగా అయితే కాసేపు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపి ఈ ఆనియన్ ముక్కలు కూడా కాస్త మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీ వస్తుంది అన్నమాట. ఒకసారిగా అన్నీ వేయకుండా 1 by 1 వేసుకుంటూ నేను చెప్పినట్టుగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి చిన్న మంట పెట్టుకుని మూత పెట్టి బాగా మెత్తగా అయితే టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు మగ్గించుకోవాలి. ఇదిగోండి చూస్తున్నారా, ఈ విధంగా అయితే మగ్గించుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చాలా సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది. నూనె దొండకాయ కర్రీ తయారీ విధానం చూస్తున్నాం. ఒకసారి బాగా కలిపి
ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి అయితే ఈ కర్రీలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి, మాడిపోకుండా ఈ విధంగా అయితే కలపాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఈ ముక్కలు మునిగే వరకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఒకసారి కలిపి ఈ టైంలో ఉప్పు అనేది సరి చూసుకొని ఒకసారి బాగా కలిపి చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసి ఈ కర్రీ అయితే బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో మూత తీసి అడుగు మాడిపోకుండా ఈ విధంగా అయితే కలుపుకుంటూ కర్రీ అయితే వండాలన్నమాట. అడుగు మాడిపోకుండా, ఇందులో మనం పప్పులు వేసాం కాబట్టి అడుగు పట్టుకుంటుంది. అడుగు మాడిపోకుండా మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి బాగా దగ్గరకు అయితే ఉడికించేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మన నూనె దొండకాయ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. పైన కొత్తిమీర అలా చల్లేసుకొని ఒకసారి అయితే అలా కలిపి చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో నూనె దొండకాయ కర్రీ. చాలా టేస్టీ ఉంటుంది. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నూనె దొండకాయ కర్రీ అయితే. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.